వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి? ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాశుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల 4వ తారీఖు రాత్రి అంటే 5 వచ్చేస్తుంది. 5వ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ 25వ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజు మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు. అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు 13వ తారీఖు వరకును. ఆ తదుపరి 13వ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జ్యోతిష పరిభాషలో గురు శనుల యొక్క యుతి, శని కుజుల యొక్క సమసప్తక స్థితి, రవిశనుల సమసప్తక స్థితి, రవిశనుల యొక్క యుతి. ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు రవిశనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా 13వ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరం ఫిబ్రవరిలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే జన్మ కుజుని యొక్క దోషం పోయినది. అయితే వ్యయ కుజుడు ఈ కుజస్తంభనం వల్ల ఈ రాశి వారికి కొంత ఇబ్బందే ఉన్నది. అయితే ఒక మంచి విషయం ఏంటంటే గురుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ వక్రించడం వల్ల ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఇప్పుడు ఆ ఫలితాలన్నీ కూడా మారతాయి. లాభగురుని యొక్క శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెల నుండి రావడం అనేటువంటిది ప్రారంభిస్తుంది. కాబట్టి ఇది చాలా గొప్ప పరిణామం. అలాగే ప్రత్యేకించి రవి శని బుధులు ప్రతికూలమే, సప్తమాష్టమ స్థానాల్లో గ్రహాలు, అది చాలా ఇబ్బంది. అలాగే శుక్రుడు రాహు వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఏం లేదు. అంటే ప్రధానంగా చూస్తే గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు. నిజానికి చెప్పాలి అంటే ఈ గురుడు ఒక్కరు 35% ఫలితాలని ఇవ్వగలిగేటువంటి ఆ పవర్ ఉన్నటువంటి ఆయన. ఈ 35 అనే కాదు, ఆయన సమయానుకూలంగా 50%, 100% కూడా ఫలితాన్ని ఇస్తారు శుభంగా. ఎందుకు అంటే ఒక గురుబలం ఉంటే చాలు, దైవానుగ్రహం వల్ల అనేక రకాలైనటువంటి స్థితిగతుల నుండి బయటపడుతూ ఉంటారు. అందులోనూ లాభస్థానంలో గురుడు యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం. నువ్వు ఏమైనా చెయ్యి, నేను నీకు అండగా ఉన్నా. ఎంత భయంకరమైన వర్షం పడినా నీ చేతిలో ఉన్న దీపం ఆరిపోకుండా ఉంటుంది. అది మెరాకిల్ అంటారు దాన్ని. అటువంటి మెరాకిల్స్ అన్ని ఎప్పుడు జరుగుతాయి అంటే గురుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క శక్తి తోడున్నప్పుడు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, అన్నీ సుసాధ్యాలే. ఓ మనిషి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి నేలకి వెళ్ళాలి అన్నా ఎగిరి, లేకపోతేనేమో ఒక భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తుల్ని దాటాలి అన్నా, భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని దాటాలి అన్నా, ఏమి చేయాలన్నా కూడా అది గురుబలం ఉంటే సాధ్యమవుతుంది. అది కర్కాటక రాశి వారికి ఉన్నది. కాబట్టి ఈ మాసంలో భయపడాల్సిన పనేలా. కాకపోతే వచ్చే చెడు ఫలితాల నుండి కూడా గురుడు అదే రీతిగా కాపాడుతారు. మీరు గమనిస్తే ఇక్కడ 13వ తారీఖు దాటాక అష్టమంలో గ్రహ సంపత్తి పెరిగి శని రవి బుధుల యొక్క యుతి అష్టమంలో ఉన్నది. అష్టమంలో శని రవులు కూడి ఉండడం అనేటువంటిది సమస్యే, కానీ దాని నుండి కూడా గురుడే కాపాడుతారు. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయంలో ఇబ్బంది కలిగిన తర్వాత కాపాడుతారు, ఒక్కొక్కసారి కలగకుండానే కాపాడుతారు. అది మన అదృష్టం మీద, మన జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
కాబట్టి అంటే నేను ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నానంటే, మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉండనివ్వండి, గురువు యొక్క బలం ఉంటే చాలు గోచారంలో, ఇంకేమీ అక్కర్లా. అందులో ప్రధానంగా లాభకురుడు అన్నింటా కూడా విశేషమైనటువంటి వారు. కాబట్టి ఈ మాసంలో ఆ బలం ఉన్నది. తత్ఫలితంగా అటు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయంగా కానీ అన్నిట్లోనూ కూడా చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. అయితే మిగతా గ్రహాల తాలూకు చెడు ఫలితాలను కూడా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే అటువంటివి ఏర్పడ్డప్పుడు మనం ఎలా బయటపడాలి, లేదా ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది తెలుస్తుంది. వ్యయస్థానంలో కుజుడు కానీ, అష్టమంలో శని కానీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతారు. రెండో విషయం ఏంటి అంటే, నానా కార్య విరోధస్య వ్యాధిపీడ ధనక్షయం. అంటే వ్యాధి పీడ ధనక్షయం, ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని కలగజేస్తారు, లేదా ఏ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వరు అనేటువంటి విధంగా ఈ రెండు గ్రహాలు ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. మరి గురుడు ఏం చెప్తున్నారు, మళ్ళా సర్వత్ర విజయ సుఖం, నువ్వు ఏమైనా చేయి నేను ఫలితాన్ని శుభంగా ఇస్తా. అక్కడ ఈ రెండిటికి పడుతుంది అనమాట. అంటే క్వైట్ కాంట్రడిక్టరీ ఫలితాలని మనం కర్కాటక రాశి వారిలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏది బలంగా ఉన్నది అంటే మీకే తెలిసిపోతుంది. ఫిబ్రవరి నెలలోనే ఏదైనా ఒక పని తలపెట్టండి, దానిలో అనేక రకాల అవాంతరాలు వస్తాయి, కానీ చివరికి అది పూర్తి చేయగలుగుతారు. అది మీరే స్వయంగా తెలుసుకోగలుగుతారు, అది నేను చెప్పడం కాదు. కాబట్టి అక్కడ ఏదైనా కార్య విఘ్నం కానీ, ప్రవాసము అంటే స్థానచలనం కానీ, లేదా అనారోగ్యం కానీ ఇటువంటివి ఏమైనా చిన్నగా బాధించవచ్చు, కానీ ఈ నెలలో భయపడాల్సిన పని ఏమిలా. ఇక కొంత డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఏదైనా శుభ కార్యక్రమాలు, వస్తువులు, ఆభరణాలు, వాహనాలు ఇత్యాది వాటిని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కొంతగా ఇబ్బంది పెట్టచ్చును. అనగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయమై కొంత శ్రద్ధగా మీరు చూసుకోగలిగితే ఈ మాసంలో కూడా ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. సమయానుకూలంగా అన్నీ కూడా మీకు మంచి ఫలితాలే వస్తాయి. ప్రత్యేకించి ఏమి రెమెడీ చేసుకోవాలి అంటే ఒకే ఒక్క రెమెడీ, ఈ అష్టమంలో ఉండేటువంటి శని వ్యయకుజుడికి సంబంధించి కాలభైరవుని యొక్క ఆరాధన చాలా మంచిది. కాలాష్టములు వచ్చినప్పుడు అంటే కృష్ణపక్ష అష్టమి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలభైరవుని దర్శనం చేసుకుని కూష్మాండ దీపం పెట్టండి. ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.